ప్రియమైన నా బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నోసార్లు చెప్పాను, అయినా నీవు అర్థం చేసుకోవడం లేదు. ఎందుకని? నేనంటే భయము, భక్తి లేదా? నేను చెప్పిన మాటలు సులకలుగా ఉన్నాయా? నీవు మాత్రము జాగ్రత్తగా వినడం లేదు. అందుకే నీకు ఏదీ అర్థం కావడం లేదు. ఇప్పటికైనా పర్వాలేదు, నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా ఆలకిస్తే చాలా మంచిదని నీకు తెలియజేయుచున్నాను. రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఆదివారము కాని, ఉపవాస దినాల్లో కాని, ఇంకా అనేక సందర్భాల్లో నీవు దేవాలయమునకు వచ్చి శరీర రక్తాలు స్వీకరిస్తావు కదా. అయితే ఈ మాయైన లోకములో ఎవరైనా ఎప్పటికైనా, అంటే ధనికుడు గాని, దరిద్రుడు కాని, పేదవాడు కాని, ఉన్నవాడు కాని, ఏమీ లేనివాడైనా కాని అందరూ మరణించాలి కదా. అయితే పాపము చేస్తే నరకమునకు, పుణ్యం చేస్తే పరలోకమునకు అని నీకు బాగా తెలుసు. నీవు చేసేదాన్ని బట్టి, వాని క్రియలు బట్టి పరలోకమునకు వెడతాము అన్న విషయము నీకు బాగా తెలుసు. అయితే ప్రతి మానవుడు ఏదో ఒక రోజు మరణించాలి, అందరికీ తెలిసిన విషయమే. ఈ భూమి మీద నీవు బ్రతికుండగా ఎవరినీ మోసం చేయవద్దు, అన్యాయముగా ఒకరి పొట్టకొట్టవద్దు, అక్రమముగా పాపము చేసి సంపాదించవద్దు. నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ లోకములో నీవుగాని నేనుగాని అశాశ్వతమైన వ్యక్తుము, శాశ్వతమైన వ్యక్తుము. ఈ భూమ్మీద ప్రతి ఒక్కరూ మరణించాలి. ఇది తథ్యం. ఏం చేస్తే పరలోక రాజ్యం వెడతాను అనుకుంటున్నావు కదా? ఏమి చేస్తే పరలోక రాజ్యము వస్తావు? నేను చెప్పిన మాట జాగ్రత్తగా వింటే తప్పనిసరిగా నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. పరిశుద్ధ గ్రంథములో లాజరు మరణించాడు కదా. లాజరు అక్క చెల్లెలు మరియా మార్తాలు నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే, ప్రభువా, మీరు ఇక్కడ ఉంటే నా తమ్ముడు లాజరు మరణించే వాడే కాదు అని అన్నారు. లాజరు అక్క చెల్లెళ్ళు మార్తామరియలు అంటే నా గురించి ఇంకా వారికి అర్థము అవలేదని భావించాలి. బైబిల్ గ్రంథము తెరచి వాక్యమును చదువుము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25 నుంచి 27వ వచనము వరకు. అందుకు యేసు, పునర్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగెను. ఈ లేఖన భాగములో ఉన్న వృత్తాంతము ఏమిటంటే, నీవు బ్రతికి ఉండగా యేసుప్రభువు నిజమైన దేవుడని నీవు నమ్మితే చనిపోయిన సజీవుడవే, బ్రతికున్న సజీవుడవే. కాబట్టి బ్రతికి ఉండగా నీవు నా శరీర రక్తములు అనునిత్యం స్వీకరిస్తున్నప్పుడు ఏ సమయములో నీవు నా యొద్దకు వస్తావో తెలియదు. కాబట్టి నీవు నా యొద్దకు రాకముందే నీ జీవితమును సరిచేసుకోవాలి, నీ పొరపాట్లు సరిచేసుకోవాలి, నీ పాపములు సరిచేసుకోవాలి. అప్పుడు నీవు బ్రతికున్న సజీవుడవే, చనిపోయిన సజీవుడవే. అంటే నీవు నా రాజ్యంలోనికి వస్తావు అన్న మాట. ఇప్పటికైనా పర్వాలేదు, నా మాటలు నమ్మి బాప్తిసం తీసుకోకపోయినట్లయితే ఇప్పుడే అనుకూల సమయము. ఇదే రక్షణ దినము కాబట్టి బాప్తీసము వెంటనే తీసుకోవటం చాలా మంచిదని నీ ప్రభువుడను నీ దేవుడనైన యేసయ్యను సెలవిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఆమెన్.